హలో నమస్తే అండి. చూశారు కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఆ పైన గోపురం చూశారు కదా ఎంత బాగుందో. ఆ గోపురం తగ్గట్టుగానే లోనికి వెళ్తాము. చూడండి, అందులో అయ్యప్ప స్వామి గుడి, ఇంకా ఏమన్నా కళ్యాణ మండపాలు, ఇంకా మన ఇది శివాలయం ఉంది, ఇంకా మంచి మంచి ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ నాగార్జున షూటింగ్స్ పెద్ద పెద్దవి చేశారు. పెద్ద అప్పుడు ఖడ్గం సినిమా కూడా ఇందులోనే చేశారు. చాలా సినిమాలు చేస్తారండి. సినిమా వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ. మంచి ఫేమస్ ఈ గుడికి. మెట్లు ఎక్కుతున్నారు కదా, ప్రతి శనివారం సినిమా వాళ్ళు కానీ పెద్ద సెలబ్రిటీలు కానీ అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు కానీ ఇందులోకే మన రామ్ చరణ్ గారు కూడా వచ్చి మన ఇది ఇడుముళ్ళు కూడా కట్టించుకుని వెళ్తారు. ప్రతి సీజన్లో నవంబర్ నెలలో వస్తూ ఉంటారు. నవంబర్ డిసెంబర్లో ఆ నెలలో వచ్చి ఇడుముళ్ళు కట్టించుకుంటారు. బాగుంటుంది. ఇందులో ఇంకా పొలిటీషియన్లు బాగా వస్తారండి. మంచి ఫేమస్ అయిన కూడా ఎదురుగుండా కనపడేది వినాయకుడి గుడి. స్టార్టింగ్ మెట్లు ఎక్కాం కదా, నేను చెప్పాను కదా. తర్వాత ఈ టర్నింగ్లో అప్ ఎక్కితే రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి, లెఫ్ట్ సైడ్లో ఈ పక్కన శివాలయం, లెఫ్ట్ సైడ్ గజస్తంభం కనపడుతుంది కదా. ఆ స్ట్రైట్ ఆ మనిషి చూస్తున్నారు కదా, అది అయ్యప్ప స్వామి గుడి అండి. మనిషి అటు ఇటు చూస్తున్నారు కదా, అదంతా లొకేషన్, వాతావరణం అంటే ఆయన అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. మా యూట్యూబర్ అండి ఆయన, చూసిన వాళ్ళు మంచి చెక్కింగ్. నేనేమో ఆయన అసిస్టెంట్, నాకు చూడండి అని నేను చెప్తున్నాను. ఆయన చూశారు కదా, అది శివాలయం, నవగ్రహాలు చూసారా ఎంత బాగుందో నవగ్రహాలు. నెక్స్ట్ అక్కడ ఖాళీ ప్లేస్, శివాలయం వచ్చే గుడి. పైకి వెళ్తాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడేమో ఇదిగో ఇది పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మరాంబిక అమ్మవారు అక్కడ. ఇక్కడ గజస్తంభం అండి, శివుడిది శివాలయం గజస్తంభం చూశారు కదా. పైన ఇది వైకుంఠ ద్వారం అండి. ఇది వైకుంఠ ద్వారం పక్కన మనం మిస్ అయ్యాం కదా, ఇది విష్ణుమూర్తి పక్కన వైకుంఠ ద్వారం. సంవత్సరానికి తీసేది ఒకసారి డోర్, అది అంత మనకి తీరు అది డోరు. ఆ సంవత్సరంలో ఒకసారి వెళ్తాం. ముక్కోటి ఏకాదశి అని వస్తుంది. ఇది అండి ఇప్పుడు స్టెప్లు అతను అసలైంది వెంకటేశ్వర స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూశారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం లోన. అది ఆ టెంపుల్కి వెళ్ళేది చూశారు కదా, అది మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం. అగో ముఖం చూసారా, విష్ణు ఆలయం. అది ఒక దశావతారంలో చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అది అలా చూడండి, అలా పెట్టారు. నేను ఒక సింబల్ అది చూశారు కదా ఎలాగుందో, విష్ణు ఉన్న ఆకారం ఎంత బాగుందో చూస్తారు కదా. ఆ పైన ఉన్న సన్నిశేషుని సృష్టి, బొడ్లో నుంచి బ్రహ్మదేవుడు రావడం, కింద అమ్మవారు బ్రహ్మరాంబిక, అది లక్ష్మీదేవి అమ్మవారు, గజస్తంభం వెంకటేశ్వర స్వామి. చూశారు కదా అక్కడ సీనరీ ఎంత బాగుందో. ఆ పైన లోన వెంకటేశ్వర స్వామి, పక్కన లక్ష్మీ అమ్మవారు, పద్మావతి అలవేలు పక్కన ఉంటారు. పైన గజస్తంభం, పక్కన కళ్యాణ మండపాలు, పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతాయి. ఈ రౌండ్ ప్రదక్షిణాలు చేస్తే ఇది ఎంతో ఫేమస్ అయిన గుడి. ఇక్కడ రవితేజ కట్టం కానీ కృష్ణవంశీ తీసింది కానీ చాలా స్పాట్లు తీశారు. ఇక్కడ మంచి గుడి అండి, మంచి దేవాలయం. ఈ దేవాలయానికి రావడం కూడా అదృష్టం మాకు. ఈ దేవాలయానికి వచ్చి మొక్కుకున్న వాళ్ళు కూడా అనుకున్న పనులు కూడా అవుతాయి తొందరగా. అందుకు పాద స్పర్శ చేయాలి. సినిమా యాక్టర్లు కూడా మురళీమోహన్ గారు వచ్చి స్తంభాలు ఇక్కడ చేస్తారు. ఈ పక్కన భోజనాలుగా అవన్నీ ఉంటాయి సంబంధించి. పైన పక్కన కళ్యాణం. ఈ గుడి ఏమొచ్చి మంచి ఫేమస్. తీసే విధానం కూడా చాలా బాగా తీశారండి, కెమెరా క్వాలిటీగా చాలా బాగుంది. చాలా నచ్చిన. పక్కన గోశాల చూశారు కదా, గోవులకి ఆహారం పెడుతున్నాం, చూసుకుంటున్నాం కెమెరా. ఆ పక్కన కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి, విష్ణువుకి సంబంధించింది. గోవులకి సంబంధించిన ఆహారం ఏం పెట్టాలి ఏంటని కానీ తెలుసు. గోవులకి ఆహారం కట్టి అవే ఉంటాయి మేతడానికి సంబంధించి. కొన్ని ఫుడ్ పెట్టకూడదని ఎవరు చేస్తారో అవి మనం పెట్టకూడదు అంట ఆవులకి నిషేధం. అది చూసుకోవాలంటే. అయితే మనం ఆవులన్నీ చూశారు కదా, అది ఆవులకి పెడితే మహాపుణ్యం. ఆవులు ఏంటంటే ఆవుకు పెడితే సకల దేవతలకు పెట్టినట్టు. అందుకే ఆవుకి ఆహారం పెట్టాలి కంపల్సరిగా. ఇక పక్కన ఆ దేవాలయం చూశారు కదా, స్ట్రైట్ వెళ్తే అది మంచి దేవాలయం. అది అక్కడ విష్ణుమూర్తి దేవాలయం. అది కూడా చిన్నది కట్టారు ఆల్టర్నేట్గా. పక్కన విష్ణుమూర్తి, పక్కన శ్రీరామచంద్రుడు, పక్కన మండలి. అది చూశారు కదా. ఇంకా మనకి చాలా ఉంటుంది చూడటానికి. వెంకటేశ్వర స్వామిదే అదే అవుతారు కట్టారు. పక్కన చిన్న విగ్రహాలు కట్టారు. మన అది గుర్తు సురేంద్రపూర్లో ఎలా ఉన్న విగ్రహాలు ఇక్కడ అలా కట్టారు. అది చూశారు కదా, గుడి ఎంత అందంగా ఉందో. గోపురం పైన కింద నుంచి పైదాకా. నేను కొంచెం ఆలోచిస్తున్నాను మాటలు, వెంటనే చెప్పేస్తే మీకు అర్థమవుతుంది కదా. మధ్యలో కొద్దిగా అలాగ ఆగిందంటే ఓకే అండి. ఇది గుడికి సంబంధించిన చరిత్ర. ఇంకొకసారి చదువుకుంటే గుడి ఎప్పుడు స్థాపించారు, ఎవరెవరు స్థాపించారు, ఏంటి దాని చరిత్ర ఏంటి, దాన్ని ఎలా వచ్చింది ఏంటి అనేది అన్నీ అర్థమవుతుంది. అది మీరు చూసుకోవాలి, వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది. అక్కడ ఏంటి తెలుసా, అదేంటంటే మీకు పౌర్ణమి, ఏకాదశి, షష్ఠి,
చిత్రా నక్షత్రం, పౌర్ణమి, ఏకాదశి, జ్యేష్ఠ, మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి. సంకటహార చతుర్దశి అన్నీ ఆ బోర్డులు ఇస్తారు. ఈ గుడి గోపురం ఇది ఇందాక బోర్డు సింబల్స్ వచ్చాయి కదా, అది ఈ బయటకు వెళ్ళే రహదారి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. మళ్ళీ కిందకి దిగుతున్నాం. కింద బానుగు అది దత్తాత్రేయుడిది సంబంధించిన కూడా ఉంది. హనుమంతుడి టెంపుల్ ఉంది. ఆ పైన ఉన్నదంతా శివాలయం అండి, అది శివిచ్చిదంతా ఆకారం. కింద కుంగుడి చెట్టు ఉంటుంది, దత్తాత్రేయుడు దాని కింద కూర్చునే తపస్సు చేశాడు. ఆ ఎదురుగుండా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది, అది మాట. ఈ గోపురం కూడా వెంకటేశ్వర స్వామి. ఇవన్నీ ఎలా మీకు అర్థం అవ్వవు. ఒకసారి మీకు శ్రీనివాసమని వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అర్థమవుతుందని ఇది తీసి పెట్టాను. చూస్తే మీకు అర్థమవుతుంది. అదేంటి తెలుసా, రాగి చెట్టు, దాని కింద ఉన్న నాగలింగాలు. అక్కడికి సర్వ పాపాలు, సర్వ అష్టకర్మలు, అష్టదరిద్రాలు ఏమైనా ఉంటే పోతాయి నాగలింగాల కింద చేస్తే. చాలా ఫేమస్ అయిన కూడా అది చెయ్యాలి. అంటే రాగి చెట్టుకి శనివారం టైంలో నువ్వులు వేస్తే చేతిలో వేసుకుని మనకి చాలా అద్భుతాలు జరుగుతాయి అంటారు. ఇది విష్ణు, ఇందాక చూసాం కదా, చూపించాం కదా, అదేనండి. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ ఒక లైక్ బటన్ కొడతారని జీవిస్తాను. జై హింద్.